హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లాపీ వ్లాగ్స్. ఈరోజు నేను మా టెర్రస్ పైన ఉన్న మినీ టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను. మా మామ్కి ట్రీస్ ప్లాంట్ చేయడం చాలా ఇష్టం. సో ఇక్కడ మీరు చూస్తే చాలా చిన్న స్పేస్ ఉంది. ఈ చిన్న స్పేస్లో కూడా మా మామ్ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టారు. సో ఇప్పుడు మేము మా దగ్గర ఏమేం ప్లాంట్స్ ప్లాన్ చేశారు, మా మామ్ ఎలా ప్లాన్ చేశారు అవన్నీ ఒకసారి చూపిస్తాను. సో మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. లైక్ ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్. ఇది వచ్చేసి మ్యాంగో ప్లాంట్. అండ్ కింద చూసారా, ఇది వచ్చేసి టమాటో ప్లాంట్ అండి. అండ్ నేను పక్కన చూసారా, ఇది వచ్చేసి అల్లం. సో అల్లం కూడా మేము ఇంట్లోనే పండిస్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే ఇది డ్రమ్ అండి. విరిగిపోయిన డ్రమ్ ఉంటుంది కదా, అది కట్ చేసి మా మమ్మీ ప్లాంట్స్ పెట్టారు ఇందులో. ఇది వచ్చేసి మునక్కాయ ప్లాంట్. మోరింగా అంటాం కదా, మునక్కాయ చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో తోటకూర కూడా మొలిసింది, చిన్న ప్లాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది దొండకాయ చెట్టు. సో దీనికి ఇప్పుడు కాయలు లేవు, కానీ దొండకాయలు చాలా బాగా కాస్తాయి దీనికి. ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టమాటో ప్లాంట్స్ అండి. చూసారా, చిన్న టమాటోస్ వచ్చాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో టమాటోస్. అండ్ ఈ చెట్టు వచ్చేసి పసుపు చెట్టు అండి. పసుపు కూడా మాకు ఇంట్లోనే వస్తుంది. ఇది కూడా పసుపు చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. మీకు చిన్న వంకాయ చూపిస్తాను. చూడండి ఎంత చిన్న వంకాయ వచ్చిందో. ఇంకో చిన్న వంకాయ కూడా వస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మందారం. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. మందారం ప్లాంట్. ఇది చూసారా, ఇది తమలపాకు చెట్టు అండి. ఇది వచ్చేసి షో ప్లాంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో. చూడండి ఆకులు ఎంత గుత్తులుగా ఉన్నాయో. మ్యాంగోస్ కూడా దీనికి అలానే వస్తాయి. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి షో ప్లాంట్. ఇది చూసారా, మ్యాంగో ప్లాంట్. గుత్తులుగా వచ్చాయి చూడండి లీవ్స్. అండ్ ఇది చూసారా, ఇది లెమన్ టైప్ ఆరెంజ్ బత్తాయి టైప్ అండి. ఇది చాలా బాగుంటుంది దీని జ్యూస్. సో ఇక్కడ చూసారా చిన్నగా వచ్చాయో, చాలా ఉన్నాయండి దీనికి. ఈ ప్లాంట్ మా మామ్ చాలా ఇష్టంతో పెట్టారు. దీనికి ఇలా చిన్నగా ఫ్లవర్స్ కూడా వస్తాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రోజ్ ప్లాంట్. ఎంత బ్యూటిఫుల్ పింక్ రోజ్ చూడండి. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి. బ్యూటిఫుల్ పింక్ రోజ్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది
తుమ్మికూర ప్లాంట్. ఈ మనం గణేష్ చతుర్థికి వండుకుంటాం కదా, వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇది. దీనికి అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, దానిమ్మ ప్లాంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ చెట్టు చూపిస్తున్నాను నేను మీకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో వంకాయ. సో నెక్స్ట్ ప్లాంట్ ఇది చూడండి, ఇది వచ్చేసి దవనం. సో మనము పూలు అల్లుకునేటప్పుడు యూస్ చేస్తాం కదా, సో దవనం చెట్టు. సో ఇది చూడండి, ఇది కూడా వంకాయ చెట్టే, చిన్న ఫ్లవర్ వచ్చింది. అండ్ ఇంకా చూడండి, ఇది చూడండి. నెక్స్ట్ ఇది సపోటా చెట్టు. ఎంత బాగున్నాయో చూడండి, ఆకులు గుత్తులు గుత్తులుగా వచ్చాయి. సో ఇవి వచ్చేసి చిన్న ఫ్లవర్స్. ఇది వచ్చేసి సపోటా చెట్టు. సో సపోటాస్ కూడా రావడం స్టార్ట్ అయినాయి. సో ఇది చూడండి, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది లెమన్ టైప్ ఆరెంజ్ ఇది. సో చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. సో ఇది లైట్గా ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇది కొంచెం బత్తాయి అండ్ లెమన్ టైప్ రెండు మిక్స్. సో దీని జ్యూస్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది చూడండి, ఇది మల్లె చెట్టు. లీవ్స్ చూసారా ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయి, మల్లెపూల చెట్టు. అండ్ ఇది చూడండి స్వీట్ లెమన్. సో ఇందాక నేను ఇది చూపెట్టాను కదా, ఇది ఒక లెమన్ టైప్ ఆరెంజ్, బత్తాయి టైప్. ఇది వచ్చేసి స్వీట్ లెమన్. దీనికి వచ్చే లెమన్ చాలా స్వీట్గా ఉంటుంది, లైక్ జ్యూస్లో కూడా చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇది వచ్చేసి మ్యాంగో ప్లాంట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్. రోజ్ ఎంత బాగుందో చూడండి, ఎర్ర గులాబీ అంటారు కదా. సో రోజ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఒక్కొక్కసారి చాలా గుత్తులు గుత్తులుగా కూడా రోజెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి చిన్న మొగ్గ కూడా మొలిచింది. ఇక్కడ చూడండి కలమంద నెక్స్ట్. అండ్ ఇది కూడా వంకాయ చెట్టే. సో ఇందాక నేను మీకు చూపించాను కదా, పర్పుల్ కలర్ వంకాయ చెట్టు ఇది కూడా. సో ఈ కుండీలో కూడా చూడండి, ఇది కూడా రోజ్ ప్లాంటే. చిన్న చిన్న రోజెస్ వస్తున్నాయి దీనికి కూడా. అండ్ ఇది చూడండి, ఇది కరేపాకు చెట్టు. సో మా ఇంట్లో ఇప్పుడు వంట చేసేటప్పుడు కరేపాకు ఇంకా బయట నుంచి తెచ్చుకోము, మేము ఇంట్లో నుంచే యూస్ చేస్తాము. ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ చూపిస్తాను. ఇక్కడ చూసారా తేనెటీగ ఎలా మంచిగా వాలుతుందో ఈ చెట్టు దగ్గర. ఇది తుమ్మికూర చెట్టు అండి, లైక్ గణేశునికి చాలా ఇష్టం. సో మన వినాయక చతుర్థికి ఇది వండుకొని తింటాము. సో ఇది తేనెటీగ. సో ఈ తేనెటీగ ఉట్టి ఈ ప్లాంట్ చుట్టే వాలుతుంది చూడండి. ఈ ప్లాంట్స్కి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇది కూడా లెమన్ గ్రాస్ ప్లాంట్స్ అండి. సో లెమన్ గ్రాస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది వరి చెట్టు. మా మామ ఇంట్లోనే వరి పెంచుతున్నారు. సో ఇది వచ్చేసి తులసి చెట్టు. సో దేవునికి పూజిస్తాం మేము ఇక్కడ. ఇదేంటి మమ్మీ? దోసకాయ సొరకాయ? ఇది దోసకాయ చెట్టు. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్. సో పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది. సో చాలా బాగా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. సో ఇంకా ఈ చెట్టుకి రాలేదు, మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇది కూడా వంకాయ చెట్టు. ఇది కూడా తులసి చెట్టు ఇందులో.
ఇదేంటి మమ్మీ? మల్లె విరజాజి. ఇది విరజాజి మల్లె అంట. మల్లెపూలలోనే డిఫరెంట్ టైప్ విరజాజి. దీని స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి షో ప్లాంట్. ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇదేంటి మమ్మీ? ఇది లక్కీ ప్లాంట్ అంటాము, జేడ్ చెట్టు అంట. సో మనం లక్కీ ప్లాంట్ అంటాము. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా లక్ ఉంటుందంట ఇంటికి. సో ఇక్కడ చూసారా మా మామ్ చిన్న ప్లాస్టిక్ కప్ని కూడా వదలలేదు. చిన్న ప్లాంట్ పెట్టారు ఇందులో, షో ప్లాంట్. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది కూడా లెమన్ గ్రాస్. సో ఇది చాలా మంచిది. ఈ లెమన్ గ్రాస్ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది. సో ఈ ప్లాంట్ వచ్చేసి మా మామ్ ఈరోజే తీసుకొని వచ్చారు. ఇది పారిజాతం ఫ్లవర్ ప్లాంట్. సో ఇది కూడా శివునికి చాలా ఇష్టము. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి దీనికి. చాలా మొగ్గలు వచ్చాయి. సో ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి దీనికి. సో ఇప్పుడు అన్ని ప్లాంట్స్ చూడండి. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ సన్సెట్ చూపిస్తాను. సన్సెట్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది మా టెర్రస్ పైన నుంచి వ్యూ. ఎవ్రీడే ఈవినింగ్ నేను మా మమ్మీ ఇక్కడ స్పెండ్ చేస్తాము. బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తాము. ఈ సన్సెట్ వల్ల చూడండి లైటింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. టెర్రస్కి ఒక అందం వచ్చింది సన్సెట్ లైట్ వల్ల. చూడండి సన్సెట్ వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో మా టెర్రస్ కూడా. చూడండి లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సన్సెట్ లైట్ వల్ల మా టెర్రస్కి అందం వచ్చింది. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. సో నాకు మా మామ్కి చాలా ఇష్టం ఈవినింగ్ టైం టెర్రస్ పైన స్పెండ్ చేయడం. బ్యూటిఫుల్ సన్సెట్. ఇవి అండి మా ఇంటి పైన మేము చిన్న స్పేస్ అయినా పెంచుకుంటున్న చిన్న చిన్న ప్లాంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంత చిన్న స్పేస్లో కూడా మేము చిన్న చిన్న డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఇంకేమైనా కొత్త ప్లాంట్స్ పెట్టినప్పుడు నేను వీడియో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe our channel. Thank you.